నిజమైన దేవుడు మన బైబిల్‌లో ఉన్న దేవుడు అదే యేసుక్రీస్తు ప్రభు అని తెలిసిన తర్వాత కూడా ఓకే. ఇంక చాలా మంది ఆ దేవుడు చెప్పినటువంటి మార్గములో నడవడానికి హుహు. తెలిసిన వాళ్ళు కూడా అంత ముందుకు రావట్లేదు. మరి దీన్ని ఏమనాలో అర్థం కావట్లేదు. ఇది ఒక అజ్ఞానం. ఓకే. నిజమైన దేవుడు ఆయనని తెలిసిన తర్వాత కూడా ఆయన చెప్తున్నటువంటి విషయాలని మనం గ్రహించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు నిజమైన దేవుడు. బైబిల్ గురించి మనం ఆలోచిస్తే ఆయన నిజమైన దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని తన యొక్క ప్రవక్తల ద్వారా రాయించి ఇచ్చాడు. మరి ఆ బైబిల్ గ్రంథాన్ని మనం ఎంత ఆసక్తితో ధ్యానించాలి, దాంట్లో ఉన్న సత్యాలను ఇంకెంత ఆసక్తితో మనం అనుసరించాలి. కాబట్టి నా సలహా ఏంటంటే నిజమైన దేవుడు ఆయన అని తెలుసుకున్న తర్వాత ఆయన చెప్పిన మార్గంలో మనం నడవాలి. బైబిల్లో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క విధంగా దేవుడు కొన్ని విషయాలను బోధిస్తూ వచ్చాడు. సో మొదటి కాలాలలో ఒక కుటుంబంతో దేవుడు మాట్లాడుతూ వచ్చేవాడు. తర్వాత ముందుకు వెళ్ళిన తర్వాత దేశముతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. సో తర్వాత లోకమంతటితో తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాట్లాడుతూ వస్తున్నాడు. ఇంకొకటి కాలాల గురించి కూడా మనం ఆలోచిస్తే ఇప్పుడు మనం అంతా కూడా గాస్పెల్ ఏజ్ లో ఉన్నాం. అంటే సువార్తకు సంబంధించిన సువార్త కాలంలో ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ద్వారా మనకి విమోచన, మనిషి యొక్క స్థితి గురించి బైబిల్ చెప్తుంది. మనము పాపం అనేటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. అందరూ కూడా పాపం చేసి ఉన్నారు. ఈ పాపం వలన మనిషి వెళ్ళేది నరకం. ఈ నరకం నుంచి తప్పింపబడాలంటే యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. అంటే ఈ పాపాలన్నిటి నిమిత్తం యేసుక్రీస్తు మరణించాడు కాబట్టి, మన పాపాలన్నీ ఆయన మోసాడు కాబట్టి, మనకు బదులుగా ఆయన మరణించాడు కాబట్టి, ఆయన యందు నమ్మిక ఉంచితే మన పాపాలు క్షమింపబడతాయి. సో ఇవి ఆత్మీయ సత్యాలు. ఇవి బైబిల్ మనకు బోధిస్తుంది. కాబట్టి మనం ప్రభుని నమ్ముకొని మన పాపాలు ఒప్పుకొని ఆయన చెప్పిన మార్గంలో మనం నడవడమే అదే దేవుడు మనకు చెప్తుంది. కాబట్టి ఆయన చెప్పిన మాటలు చాలా విలువైనవి. అందుకనే బైబిల్ గ్రంథం ఖచ్చితత్వం కలిగినటువంటిది, నమ్మకమైనటువంటిది. దేవుని వాక్యం ఇట్ ఈస్ హైలీ అథారిటేటివ్. అది విధేయతను కోరుకుంటుంది. కాబట్టి ఆ విధేయత మనం ఆ దేవుని వాక్యాన్ని మనం చూపించాలి, దాన్ని మనం ధ్యానించాలి, ప్రభు మార్గంలో నడవాలి. దీని గురించి మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా మనం ముందుకు కొనసాగాలి.